నేనేమంటానంటే టన్నల్ బోర్ మిషన్ అక్కడ ఈ చర్యలు సహాయక చర్యలు చేపడుతున్న వల్ల అది మధ్యలో ఆగింది. ఓకే, మధ్యలో అది ధ్వంసం కావచ్చు, దాన్ని బయటికి తీసుకురావడం కష్టం అంటారు. వాస్తవమేనా? లేదా దీనికి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ కూడా చేయొచ్చా? మీరు ఇంకెవరితో మాట్లాడారా? నాతోటే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎక్స్పర్ట్ మెకానికల్ ఇంజనీరు. ఇగో అవన్నీ నేనేందో అనవసరం. మీరు అడిగిన దానికి సమాధానం వస్తుందా లేదా చూడండి, అంతే కదా. ఇది 400 మీటర్ల లోతులో ఈ పర్టికులర్ ప్రాంతం. సాధారణంగా 50 to 100 మీటర్స్ డెప్త్లో టన్నెల్ ఎక్కువ ప్రాంతం నడుతుంది. ఇది 14 కిలోమీటర్ల దగ్గర సుమారు 400 మీటర్ల లోపల డ్రిల్ చేయాలి. ఇది డ్రిల్ చేస్తున్నప్పుడు మెషీనే టీబీఎంఏ దాదాపు 150 నుంచి 200 మీటర్స్ ఉంటుంది. దాని తర్వాత ట్రైన్ ట్రాక్ ఇదంతా చెత్త తీసేయడానికి. ఇది తవ్వుతున్నప్పుడు కొన్ని నీళ్లు కూడా వస్తాయి. ఈ చెత్త అంతా మట్టి అంతా తీసి బోగీల ద్వారా బయటికి పంపిస్తారు. ఇక్కడ ఏమైంది అంటే 2021లో సమస్య వచ్చింది. 11 కిలోమీటర్ల పైచిలుకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తవ్వారు. అంతకుముందు 43 34 టీఎంసీల వరకు 34 కిలోమీటర్ల వరకు 2 దఫాలుగా ఉండే దాంట్లో. ఇక్కడ ఈ 14 నుంచి మిగతా తవ్వాలి. ఇక్కడ తవ్వుతున్నప్పుడు తవ్వే ముందు ఏం చేయాలి? 4 సంవత్సరాలు టైం పట్టింది. నాకున్న సమాచారం మేరకు, నేను మాట్లాడిన సాంకేతిక నిపుణుల మేరకు ఇది ఈ 4 సంవత్సరాల్లో ఈ పొరలు కానీ నీటి లీకేజ్ కానీ గతంలో ఎక్స్పెక్ట్ చేసినట్టుందా, మార్పు ఉన్నదా అనేది చూడాల్సిన అవసరం. నాకు చెప్పిన దాన్ని బట్టి, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి చూసినవన్నీ కాబట్టి ఇది 100% కరెక్టా లేదా అనేది మళ్ళీ నిపుణులే చెప్తారు ఏదైనా. కానీ ఈ తొందరపాటు చర్యల వల్ల ఈ పొరలలో నీళ్లు 4 సంవత్సరాల కింద టెస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ పొరలు ఏమన్నా జియోలాజికల్ ఇవి ఏమైనా మార్పులు వచ్చాయా అనేది చెక్ చేయకుండా తొందరపాటున మొదలు పెడితే, సరే ఫిబ్రవరి 17 మొదలు పెట్టారు. 17 పెడితే మామూలుగా వచ్చే నీళ్ళ కంటే ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి. మామూలు కామన్ సెన్స్ ఇంజనీర్ అవసరం లేదు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తవ్వుతున్నాం కదా, అంతకంటే నీళ్ళు ఎక్కువస్తున్నాయని నేను మొదటి రోజే వస్తే ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇంకేమైనా సమస్య ఉంటుందా అనే ఆలోచనలు చేయాలన్నా. దానికి అదేది వీళ్ళున్నారు కదా నేషనల్ వీళ్ళు జాగ్రఫీకి వాళ్ళతోటి చేసినామని చెప్పారు. చేసినట్టుగా ఎక్కడా లేదు. వాళ్ళు వచ్చినట్టు లేదు, ఈ ప్రభుత్వం రాసినట్టు లేదు. సరే ఏదైతేంది అది ఎక్కువైపోయి ఒక 5 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది అనే విషయం తెలుసుకొని అది వెంటనే పూర్తి స్థాయిలో చర్చించి నిపుణుల సలహా తీసుకొని మొదలు పెడితే బాగుండేది. ఆ పని చేయలేదు. అందుకే ఇవాళ వేరే వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత మొన్ననే స్టార్ట్ పెట్టారు. మీకు సాధారణ అవుతుంది, ఆగింది, తప్పదు, ఎవరైనా తప్పదు. అది కూడా నేనే చెప్తున్నా. ఏ పార్టీ ప్రభుత్వం అయినా తప్పదు. ఎందుకంటే ఆ మెషినరీకి అక్కడి నుంచి తీసుకురావాలా, దాంట్లో ఉన్నాయన్ని మళ్ళీ పెట్టాలా, అది కంటిన్యూ ముందుకే పోతుంది కానీ వెనకకు రాదు, వెనకకు తీసుకురాలేము. అందుకోసం ఇది ఎవరున్నా కానీ ఈ 4 సంవత్సరాలు ఆగిందనేది రాజకీయ కోణంలో బదనాం చేయడానికి అక్కడికి వస్తుంది. కానీ సాంకేతిక పరమైన విషయంలో సాంకేతిక పీపుల్ ఉంటేనే దానికి అర్థం వస్తుంది. నేను జనరల్ గా చెప్తున్నాను, ఎవరో అన్నారని కాదు, నేను జనరల్ గా చెప్తున్నాను. సాంకేతిక పరమైన విషయాల చర్చ సాంకేతిక పీపుల్ తోటి మాట్లాడినప్పుడు వేరే ఉంటుంది. మనం జనానికి చెప్పడం లోపల చూసారా 4 ఏళ్ళు ఆపినారు, ఇది బదనాం చేయడానికే కదా. సో ఇప్పుడు నీరు వస్తున్నా కొంత లీకేజ్ అవుతున్నా ముందుకు పోవడం వల్ల అది మరీ ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఈ సెస్మిక్ పొరలేదో అంటారు, నాకు కూడా పూర్తిగా తెలియదు. మనం అన్ని ఎవరికి తెస్తాయి, మనం అన్నిట్లో ఎక్స్పర్ట్స్ కాదు కదా. ఎక్స్పర్ట్స్ విలువ తీసుకొని చేస్తేనే సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతుంటాం. అందుకోసం అది పూర్తిగా చేయలేదనేది నాకున్న సమాచారం. ఈ సమాచారం రైటా రాంగా ప్రభుత్వం తేల్చి చెప్పాల్సి ఉంది, వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ న్యాచురల్లీ పొలిటికల్గా కమిషన్ వేయండి అంటున్నారు. కమిషన్ చేస్తే ఎక్స్పర్ట్ జ్యుడిషియల్ కమిషన్ ఇవాళ రేపు ఈజీ అయింది కదా.
దేనికైనా నేను కమిషన్ ఇస్తే నా లోన్లు నడిపించచ్చు నడిపించచ్చు అని. సో ఇక్కడ సమస్య ఏంటంటే పని మొదలు పెట్టే ముందు పూర్తి స్థాయిలో నాకున్న సమాచారం మేరకు నేను మాట్లాడిన దీని మేరకు ఎవరు ఎక్స్పర్ట్స్, మాజీ ఈఎన్సీలు, తర్వాత వేరే పీపుల్, పనిచేస్తున్న వాళ్ళు, పని చేసిన వాళ్ళు అందరితో మాట్లాడిన తర్వాత ఇది ఎందుకంటే కొన్ని బయటికి రాలేవు. ఇప్పుడు గవర్నమెంట్ మేము చేయలేదంటారా, చేయకుంటే ఎందుకు చేసినామన్నారా, అయ్యో మాట చేయడానికి ముందు ఇది చేయాలనేది ఉంటే రాసిండ్రా, వచ్చిండ్రా, ఆ జిఎస్ఐలో ఏదో వచ్చిండ్రా, రాలేదు, ఇప్పుడు వచ్చారు. ఇగో ఇది మూల కారణం. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేక కాదు. అందుకోసం అంటే ఈ ప్రాజెక్ట్ విషయంలో తొందరపడకూడదు, ఎందుకంటే టెక్నికల్ గా సాంకేతిక పరంగా అంత తొందరపడకూడదు అనే సమస్య కాదు అక్కడ. అన్ని కోణాల్లో గ్యాప్ వచ్చింది కాబట్టి, మెషినరీ రెడీ అయింది కాబట్టి, మెషిన్ రెడీ అవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది కాబట్టి, ఇది కొత్తగా చేస్తున్నప్పుడు భౌగోళికంగా మార్పులు ఎలా ఉన్నాయనేది నిర్ణయించడానికి చేసే ప్రక్రియ జరగలేదనేది ఒక పాయింట్. జరగడానికి ప్రభుత్వం జిఎస్ఐ వాళ్ళను పిలవలేదనేది రెండో పాయింట్. ఇది పిలిచిండ్రా లేదా అనడానికి వాళ్ళకు ధైర్యం ఉంటే పేపర్ ముందు పెట్టచ్చు కదా, పలానా రోజు రాసినాం, పలానాడు వచ్చినారు, పలాని రిపోర్ట్ ఇచ్చారు, పెట్టమనండి, వద్దంటామా? ఇప్పుడు ఏదో ఆరోపణ చేసి బయటపడడానికి కాదు కదా, ఇది పొలిటికల్ మీటింగ్ కాదు కదా, పొలిటికల్ టాక్ కాదు కదా. ప్రజల అవసరం కోసం చేపడుతున్న కార్యక్రమాలలో ప్రజాదృష్టితో మనం చేస్తున్న వాళ్ళదనే సంకల్పం, పట్టుదల, ఆ గట్టితనం మనకు రాజకీయ నాయకులకు కూడా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉండాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. యంత్రాంగంతో సమీక్షలు కూడా చేయాలి. అది చేసినట్టు ఎక్కడ లేదు రికార్డ్స్, మాకున్న ఇన్ఫర్మేషన్. అంటే నేను రాజకీయంగా మాట్లాడతలేను. ఇది ఫస్ట్ ఒకటి టన్నెల్ మొత్తం ఎన్ని కిలోమీటర్స్? ఇది మొత్తం 43.9, 43.9. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ అయింది? దాదాపు 34 అయింది. 34, ఇంకా 9 కిలోమీటర్లు కావాలి. అంటే ఆల్మోస్ట్ 75% వర్క్ కంప్లీట్ అయింది. 33 ఏమన్నది కానీ. ఓకే. ఇప్పుడు మీరు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండగా ఎంత వర్క్ కంప్లీట్ అయింది అప్పుడు స్టార్ట్ అయినప్పుడు? ఇప్పుడు మొత్తం 33లో 22 పైచీలకి అయింది. 22 పైచీలకి బిట్వీన్ అంటే 2009-10 లోపే, 10 వరకు మీరు ఇరిగేషన్ రాజశేఖర్ రెడ్డి చనిపోయేంత వరకు ఉన్నారు. 2014 వరకు 2009లో సమస్య అయింది. మళ్ళీ ఇది ఇన్లెట్ నుంచి వాటర్ రావడం వల్ల ఆగింది. తర్వాత మొదలు పెట్టారు ఇది. సో 14లో అంటే మీరు ఫస్ట్ టర్మ్ అప్పుడు ఉన్నంత, అదే ఫస్ట్ టర్మ్ కానీ సెకండ్ టర్మ్ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఏదైనా కానీ 10 years లో ఒక 21-22 కిలోమీటర్స్ మెజారిటీ అప్పుడే. తర్వాత 11 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పైచలకు ఇప్పుడైనా 32-33 అయింది. ఇంకో 9-10 కావాలా. సో ఇంకా 75% వర్క్ కంప్లీట్ అయింది, ఇంకా 25% కావాలి. దానికి అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఎన్ని రోజులు పట్టొచ్చు? ఇదే అంటే నార్మల్ గా ఇప్పుడు ఈ ఇష్యూ రాకపోతే అదే రోజుకు 3-4 మీటర్ల కంటే ఎక్కువ చేసే అవకాశం లేదు. ఎవరు, ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా, ఎంత నిపుణులైనా. అంటే 1 కిలోమీటర్ తవ్వాలంటే 200 నుంచి 250 రోజులు పడుతుంది. 250 days. సంవత్సరానికి 2-3 కిలోమీటర్లు చేయొచ్చేమో. సంవత్సరానికి 2-3 డిపెండ్ కావాలి, 2-3. అది దట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఇట్స్ డిసైడెడ్ బై the machine, it's decided by the geological this thing, it's decided by the excavated material. One second. Excavated material that has to be transported, and it is also depends on the leakage of water that has to be siphoned out. ఓకే. సో ఇప్పుడు ఈ ఇష్యూ కనుక రాకపోయినా సరే ఇంకో 4 సంవత్సరాలు పట్టేది మీరు చెప్తున్న దాని ప్రకారం. 9 కిలోమీటర్లు ఇంకా రావాలంటే 4-5. అది కూడా డబ్బులు సరిగ్గా ఇస్తే. ఇప్పుడు మాట చెప్తున్నా, వాళ్ళ కాంట్రాక్టర్కి ఇచ్చే డబ్బులు మొన్న ఇచ్చారు 83. వాడేమో అక్కడికి పై తీసుకురావాలా. ఇప్పటికీ 85 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. సరే, ఉత్సాహం ఎట్లా వస్తుంది చేసేవాళ్ళకి? పనైనా ఎవరు ఎందుకు చేస్తారు? ఒక పైసా సంపాదించామనే కదా. సంపాదించడానికి చేసే కార్యక్రమంలో మన బాధ్యత మనం తీసుకుంటే వాళ్ళను మరింత ముందుకు. మొత్తం అమెరికా కదా, అమెరికా